వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. రామ్ చరణ్ కథానాయకుడిగా రూపొందుతున్నటువంటి సినిమా పెద్ది. బుచ్చిబాబు సానా దర్శకుడు. రీసెంట్గా రామ్ చరణ్ తన సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ చేసుకున్నటువంటి ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుందని చెప్పాలి. అందులో జిమ్లో ఉన్నటువంటి ఫోటోని ఆయన షేర్ చేశారు. చేంజ్ ఓవర్ ఫర్ పెద్ది మూవీ బిగిన్ ప్యూర్ గ్రిట్ ట్రూ జాయ్ అని చెప్పేసి ఆయన ఆ ఫోటోకి క్యాప్షన్ పెట్టారు. అందులో ఆయన కండలు తిరిగినటువంటి చేతుల్ని అలాగే భుజాల్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఆయన హెయిర్ స్టైల్ కూడా చూస్తే వెనక చిన్న బన్ కట్టినటువంటి, అంటే జుట్టును ముడివేసి బన్ వేసినటువంటి అలాంటి లుక్ హెయిర్ స్టైల్ కనిపిస్తూ ఉంది. అలాగే పెంచిన గడ్డం కనిపిస్తూ ఉంది. సో అంటే ఇప్పుడు దాకా పెద్ద సినిమా కోసం ఏ లుక్లో అయితే ఆ షూటింగ్ షెడ్యూల్ అవన్నీ జరిపారో అది ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకో విధంగా ఆ సినిమా కోసం తన వేషాన్ని మార్చుకుంటున్నాను, తన రూపాన్ని మార్చుకుంటున్నాను, బిగిన్ అయింది అని చెప్పేసి ఆయన చెప్పారు. సో ఈ కొత్త లుక్ కూడా అందరినీ కూడా అభిమానులందరినీ కూడా ఒక రకంగా ఉత్తేజితులను చేస్తుందని చెప్పాలి. సో రామ్ చరణ్ ప్రస్తుతం ఒక క్రిటికల్ ఫేజ్లో ఉన్నారు. 2016లో ధ్రువ, 2018లో రంగస్థలం. ధ్రువ హిట్ అయింది, రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత సోలో హీరోగా ఆయన మళ్ళీ సక్సెస్ సాధించలేదు. రంగస్థలం తర్వాత బోయపాటి శ్రీను డైరెక్షన్ ఆయన చేసినటువంటి వినయ విధేయరామ ఫ్లాప్ అయింది. 2022లో జూనియర్ ఎన్టీఆర్తో కలిసి ఆయన చేసినటువంటి ట్రిపుల్ ఆర్ సినిమా వచ్చింది రాజమౌళి డైరెక్షన్లో. అది ఒక గ్లోబల్ లెవెల్లో మంచి పేరు ప్రఖ్యాతుల్ని సాధించి పెట్టింది. ఆ సినిమా చేసేటప్పుడే తన తండ్రి కథానాయకుడిగా నటిస్తున్నటువంటి ఆచార్య సినిమాలో ఒక ఎక్స్టెండెడ్ క్యామియో రోల్ని ఆయన చేశారు, ఒక నక్సలైట్ క్యారెక్టర్ని. సో కానీ ఆ సినిమా అంటే దాదాపు 25 నిమిషాల నుంచి 30 నిమిషాల సేపు అనే క్యారెక్టర్ సినిమాలో ఉంటుంది. కానీ అది డిజాస్టర్ అయింది. ఆ తర్వాత మళ్ళీ రీసెంట్గా గేమ్ చేంజర్ సినిమా దిల్ రాజు ప్రొడ్యూస్ చేశారు. శంకర్ లాంటి ఒక దిగ్గజ దర్శకుడు దాన్ని రూపొందించాడు. కానీ ఇలాంటి అంటే అందరూ కూడా నిర్మాత, దర్శకుడు, హీరో అందరూ కూడా సూపర్ స్టార్లే. కానీ సినిమాకి కావాల్సింది సూపర్ స్టార్లు కాదు, కాంటెంటే ముఖ్యం అని చెప్పేసి జనం నిరూపించారనుకోవాలి. ఆ సినిమా కూడా డిజాస్టర్ అయింది. సో దీంతో ఇప్పుడు రామ్ చరణ్ ఆశలన్నీ కూడా పెద్ద సినిమా మీదే ఉన్నాయి. పెద్ద మీద నిజంగా అందరూ కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారు. బుచ్చిబాబు సానా గొప్ప పొటెన్షియాలిటీ ఉన్నటువంటి దర్శకుడు అని చెప్పేసి అందరూ కూడా ఇండస్ట్రీలో వాళ్ళందరూ కూడా నమ్ముతారు. తను సుకుమార్ దగ్గర అసిస్టెంట్గా, అసోసియేట్గా పనిచేస్తున్నప్పుడే అతనిలో ఉన్నటువంటి పొటెన్షియాలిటీని అందరూ గుర్తించారు. ఉప్పెన అనే సినిమాని, ఆ సినిమాతో దర్శకుడిగా అతను పరిచయమై నిజంగా ఒక సంచలనాన్ని ఆయన సృష్టించాడు. పంజా వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు, అతన్ని హీరోగా పరిచయం చేస్తూ, కృతి శెట్టిని హీరోయిన్గా పరిచయం చేస్తూ, విజయ సేతుపతిని హీరోయిన్ ఫాదర్గా చూపిస్తూ ఆయన రూపొందించినటువంటి ఆ ఉప్పెన సినిమా నిజంగా అందరూ కూడా ఆ నెరేషన్కి, అలాగే ఆ కథలోని విషయానికి, ఆయన చెప్పిన విధానానికి అందరూ కూడా స్పెల్ బౌండ్ అయిపోయారు. సో నిజంగా ఒక హీరోకి ఆ తరహా ఒక క్లిష్టమైనటువంటి అంశాన్ని పెట్టి హిట్ సాధించడం అనేది చిన్న విషయం కాదు, చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ అని చూపించింది. సో అంటే మగవాడికి మగసిరి అనేది ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. కానీ దానికి సంబంధించినటువంటి ఒక అంశాన్ని హీరోకి పెట్టి విజయం సాధించడం అంటే సో అది దర్శకుడి యొక్క టాలెంట్కి నిదర్శనం అని చెప్పేసి అందరూ కూడా అతన్ని కొనియాడారు. పైగా ఆ స్క్రీన్ ప్లే అతను రూపొందించిన విధానం, క్లైమాక్స్ అయితే అందరూ కూడా ఒక కొత్త హీరోయిన్ తోటి ఆయన
ఆమె చేత చేయించినటువంటి నటన, ఆమె చేత పలికించినటువంటి సంభాషణలు, తండ్రితో ఆమె మాట్లాడేటువంటి ఆ మాటలు, ఇవన్నీ కూడా ఒక కొత్త దర్శకుడికి ఎలా సాధ్యమైంది అని చెప్పేసి అందరూ కూడా చకితులైపోయారు. సో మరి అందుగురించే ఆ టైంలోనే, అంటే నిజంగా చెప్పాలంటే అంతకుముందే సుకుమార్తో పనిచేసేటప్పుడు నాన్నకు ప్రేమతో అనే సినిమాలో ఎన్టీఆర్ బుచ్చిబాబు అతని క్యాపబిలిటీస్ని, అతనిలోని టాలెంట్ని గుర్తించాడు. బుచ్చి, నువ్వు కథ తయారు చేసుకో, ఖచ్చితంగా నీ డైరెక్షన్లో నేను చేస్తానని చెప్పేసి ఎన్టీఆర్ అతనికి హామీ ఇచ్చాడు. యాక్చువల్గా ఈ పెద్ద సినిమా అసలు చేయాల్సింది జూనియర్ ఎన్టీఆరే. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒప్పేసుకున్నాడు కూడా మొదట, కానీ కొన్ని అవాంతరాలు వచ్చాయి. ఈ సబ్జెక్ట్ తోటి, అంటే బుచ్చిబాబుకి టైం ఇవ్వలేని పరిస్థితి జూనియర్ ఎన్టీఆర్కి ఏర్పడింది. అది వార్ 2 సినిమా వల్లే అని చెప్పేసి ఇండస్ట్రీ వర్గాలు చెప్తూ ఉంటాయి. సో మొత్తానికి రామ్ చరణ్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే రంగస్థలంలో ఆల్రెడీ రామ్ చరణ్ ఈ తరహా ఆ రగ్గుడ్ లుక్లో కనిపించాడు. అతనికి ఇది కరెక్ట్గా సూట్ అవుతుందని చెప్పేసి రామ్ చరణ్కి సజెస్ట్ చేశాడు. సో రామ్ చరణ్ కూడా ఆ కథ విని తను కూడా బాగా ఇన్స్పైర్ అయిపోయి సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఒక గ్రామీణ నేపథ్యంలో సాగేటువంటి ఒక స్పోర్ట్స్ డ్రామా ఈ పెద్ది అనే సినిమా. ఒక క్రికెట్, అంటే గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ ఎలా ఆడతారు, అక్కడ పోటీలు ఎలా జరుగుతుంటాయి మనకు తెలుసు. అంటే 20-30 సంవత్సరాల క్రితం కూడా అసలు క్రికెట్ పొలంలో స్టిక్కులు పెట్టుకొని సరిబి ముక్కలు, సరుకుడు ముక్కలు అంటారు వాటిని పట్టుకొని, కర్రలు పట్టుకొని వాటిని స్టంప్స్ లాగా పాతి అట్లా క్రికెట్ ఆడేటువంటి అనుభవాలు చాలామందికి ఉన్నాయి. సో ఆ తరహా ఆ క్రికెట్ నేపథ్యం, ఆ డ్రామా ఈ సినిమాలో ఉంది. జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్. ఈ సినిమా విశేషాల్లో శివరాజ్ కుమార్ ఒక పాత్ర పోషించడం. ఎప్పుడో గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో శ్రీకాళహస్తీశ్వరుడిగా ఆయన ఒక క్యామియో పోషించారు. సో మళ్ళీ ఆయన ఈ సినిమాలో ఫస్ట్ టైం ఒక పూర్తి స్థాయి ఆ పాత్రని, ఒక కీలక పాత్రని ఆయన పోషిస్తున్నాడు. గౌరనాయుడు అని చెప్పేసి ఆ పాత్ర పేరు ఆ సినిమాలో. అలాగే మీర్జాపూర్ అనేటువంటి వెబ్ సిరీస్, అది ఇప్పటికే 2 సీజన్లు వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది మీర్జాపూర్ అనేది. అందులో ఒక త్రిపాఠి అనేటువంటి ఒక గ్యాంగ్స్టర్ కొడుకు మున్నా అని చెప్పేసాడు, మున్నా త్రిపాఠిగా నటించినటువంటి విలన్. అందులో అద్భుతంగా ఆ పాత్ర పోషించినటువంటి దివ్యేందు శర్మ ఈ సినిమాలో ఒక పాత్ర రామ్ బుజ్జి అనేటువంటి ఒక క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు. బహుశా అతనిది నెగిటివ్ రోల్ అని చెప్పేసి మనం ఊహించుకోవచ్చు. అలాగే జగపతి బాబు ఇంకొక హీరో. సో ఇలా మొత్తానికి ఒక పెద్ది అనే సినిమా అనేక రకాలైనటువంటి ఆకర్షణలతోటి, అటు క్యాస్టింగ్ పరంగా కానివ్వండి, ఇటు కంటెంట్ పరంగా కానివ్వండి. సో ఇప్పటికే ఇండస్ట్రీలో అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం పెద్ది అనేది మళ్ళీ ఒక రంగస్థలాన్ని మించినటువంటి సినిమా అవుతుంది అనేటువంటి మాట వినిపిస్తూ ఉంది. సో ఆ బుచ్చిబాబు ఆ కథని తయారు చేసుకున్న విధానం, ఆ సినిమాని రూపొందిస్తున్నటువంటి విధానం, అందుకే ఈ సినిమా మీద ఇంత మునుపటి ఏవైతే చేదు అనుభవాలు ఉన్నాయో, బ్యాక్ టు బ్యాక్ ఆచార్య కానివ్వండి, అలాగే గేమ్ చేంజర్ కానివ్వండి, వీటి నుంచి బయటపడి మళ్ళీ ఒక సోలో హీరోగా రంగస్థలం తర్వాత ఒక బ్లాక్ బస్టర్ హిట్ పెద్ది ద్వారా వస్తుందని నమ్మినటువంటి రామ్ చరణ్ ఇప్పుడు దానికోసం తన లుక్ని బుచ్చిబాబు ఎలా కావాలనుకుంటున్నాడో అలా తను మార్చుకుంటున్నాడు. సో ఇప్పుడు ఆయన షేర్ చేసినటువంటి ఆ లుక్ ఏదైతే ఉందో రామ్ చరణ్ షేర్ చేసినప్పుడు అది నిజంగా స్పెల్ బౌండ్ అనే చెప్పాలి. ఇప్పుడు అభిమానులు ఆ ఫోటోని వైరల్ చేస్తూ ఉన్నారు, ఆ పిక్ని వైరల్ చేస్తున్నారు సోషల్ మీడియా వ్యాప్తంగా. మరి చూద్దాం సినిమాలో. మరి ఇప్పుడు మనకి ఆల్రెడీ ఫస్ట్ గ్లిమ్స్లో చూసాం. ఆ ఫస్ట్ గ్లిమ్స్లో తను ఒక బండి మీద నుంచి ఎగురు దూకుతున్నటువంటి దృశ్యాన్ని చూసాం రామ్ చరణ్. అది నిజంగానే బుచ్చిబాబు ఏం చెప్పబోతున్నాడో, ఎలా చెప్పబోతున్నాడు ఈ సినిమా కథని అనే విషయాన్ని
సూచాయిగా తెలియజేసింది. ఇక పెద్ది అనే సినిమా మార్చిలో రాబోతోంది. మార్చి ద్వితీయార్థంలో. ఇక అది వచ్చిన తర్వాత నిజంగా ఆ సినిమానే మాట్లాడుతుంది. మనం ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నా ఖచ్చితంగా బుచ్చిబాబు తను చాలా తక్కువగా మాట్లాడతాడు, చేతల్లోనే ఎక్కువగా చూపిస్తాడు. ఉపేంద్రలో చూపించాడు, ఇప్పుడు పెద్దిలో కూడా చూపించబోతున్నాడు. మరి చూద్దాం రామ్ చరణ్ ఈసారి ఎంత గట్టిగా బాక్స్ ఆఫీస్ని కొడతాడో, ఎంత గొప్పగా ప్రపంచాన్ని సృష్టిస్తాడో. లెట్ us వెయిట్ అండ్ సీ.